మనిషి మన కృష్ణారావు సార్. దేవుని అసంటోడు. కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకు పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు. ఇప్పుడు డిగ్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటుంది. అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం రాజలింగాలపై 2 ఓట్ల తేడాతో విజయ దుందుబి మోగించారు. నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు లోఫర్ కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? లే పక్కూరికి వెళ్ళి ఇల్లు ఖాళీ ఉంది పామల్లా. ఏ సూపర్ మ్యాన్ ఆగింది రామల్లా. కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది మస్తు వస్తుంది. టైం ప్లీజ్. బిల్లా ఇట్లయితే నేను షూటింగ్ చేయను బే. నూకు బే ప్లీజ్. రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అనక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది, అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపావారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. ఓకే ఈడే బిల్లా 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 ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటది. గందుకే ఈయన్ని స్కోప్ బిల్లా అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన లసంలో ఓడిపోయిండు. అవునా? ఇంకా రాజలింగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎసు వంటి న్యూస్ చెప్పినావు మామా. ఏంటి? ఆ రాజలింగం గారి ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్ రా. వాటిని పోయి మొదలు చేద్దాం వస్తావా? పో బావా. దీని సిగ్గుల చింతకు. వీడే రంగా రంగా రంగా. వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీమ్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. వచ్చేస్తుందిరా, వదిలేండిరా ప్లీజ్ రా. భారత్ అరే పెట్టు నోటేటు బాగున్నట్టు పెట్టు. నా పిల్లం రా రే, వదిలేండిరా రే. అన్నం పెడతా రావే, రావే డాన్స్ చేయండి. ఒక్క నిమిషం మావ. అరే రంగా కోకిల మావ అర్జెంట్ గా మాట్లాడాలంట. హలో రావే, ఇంటికి రావే. చెప్పు మావా. పోయిందంటే చచ్చిపోలేదురా, ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఆ కోట్లింగం గారు కూడా ఓడిపోయిండు. అలా కొట్టినాం ఈసారి ఎలక్షన్ లో కోటికని కొట్టినాం ఆయన. శభాస్రా నక్కడాక. మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగం గాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు. రేయ్ నీ పోరగాడితో దావత్ చేసుకో. ఒక్క ఓటు తేడాతో గెలిచినందుకేగా రాజుగారి ఒక మేడ పెట్టుకోవాలా వానికే తెలవాలా. ఈసారి 2 ఓట్ల తేడాతో గెలిచి మన తడాకా ఏందో చూపెట్టినాం. చిన్న కరెక్షన్ బాబు. ఏందది? ఓడగొట్టలేదు, ఇద్దరు కలిసి ఓడిపోయి కట్మల్ గాని గెలిపించారు. అబే చూప్. చారీ బిడ్డకి ఎంత కావాలంటే గనుపు. అక్కరకరని ఎలక్షన్ మీద ఆల్రెడీ 20 లక్షలు ఉడాయించారు. మళ్ళీ ఈ పార్టీలను దండక చెందుకయ్యా.
అసలే రాకచారణ పోక బారాన అన్నట్టుంది వ్యవహారం. ఆబే చూప్. మా సంతోషం నీకు దుబారా లెక్క కనపడుతుంది సాలే. మా పగ గురించి నీకేం తెలుసురా? ఇది గిప్పటి పగ కాదు, మూడు తరాల పగ. ఆ రాజలింగం గారి తాత నా తాతని అవమానించినప్పటి సందే పగ. ఇన్నాళ్ళు మేం బతుకుతున్నది అన్నం తిని కాదురా, పగ తిని బతుకుతున్నాం రా. అవురోచారి అడిగింది ఇక నీకు మధ్యలో ఎందుకు రద్దులా? నాదే పొరపాటు బాబు. అశుద్ధం పొంగ తినొద్దరని చెబుతాం, అద్దుకు తింటా అనేటానికి ఏం చెప్తాం? ఓకే. హ్యాపీ బర్త్డే. రైతులను భయపెట్టి బలవంతంగా పంట భూములను కబ్జా చేస్తున్న కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు భిక్షపతి తమ్ముడు బేబీని కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్కి పంపించారు. బేబీ మాట్లాడుతూ ఈ కేసులో తనని ఇరికించారని, అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, జరగబోయే ఎలక్షన్లో ప్రజలు తన నిర్దోషిత్వానికి బ్రహ్మరథం పడతారని ప్రకటించాడు. భయండలబాతు బజార్ల గుడ్డు పెట్టిందట. మనం భయపెట్టినామంట, వాళ్ళు భయపడి లాగులు దడుపుతున్నారట. పతోడికి అల్కగా దొరికిపోతారు ఈ పొలిటీషియన్స్. మేమైనా పైనుంచి ఊడిపడ్డామా? పబ్లిక్ ఓట్లేసి గెలిపిస్తేనే కదా ప్రజాసేవకు మా జీవితాలు అర్పించుకున్నది. గెలిపించేది వాళ్ళే, గెలిచేసేది వాళ్ళే. పొలిటీషియన్లు పీల్చుకు తింటుండ్రు, లోపుకు తాగుతుండ్రు అనే ఈ జనాల దిమాకి ఎలక్షన్ టైంలో బీరు బిర్యానీలకి ఓట్లు కుదిరేటప్పుడు ఏమవుతుందే? వెనకట్ల రాజును బట్టే ప్రజలు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పబ్లిక్ని బట్టి లీడర్. అవునా, నేను ఎట్లయితే హాఫ్ బాటిల్ దించకుండా కచ్చగొడతానో బేబన్న కూడా అంతే, సేమ్ డిట్టో. నిజమన్నా, పబ్లిక్ని బట్టి లీడర్ అన్నావు. కూసోని ఎన్ని కథలైనా చెప్తావు. ఆడి పోరడు ఎన్ని కష్టాలు పడుతుండో ఏమో. ఎందుకింత అధికారముండి తమ్ముడిని బయటికి తేలేకపోతే? నీ యవ్వ, ఈ ప్రజాస్వామ్యానికి నాలాంటి పొలిటీషియన్ చేసే డ్యామేజ్ కన్నా నీలాంటి కీపులు తమ్ముళ్ళు చేసే డ్యామేజేనే ఎక్కువ. అవినీతి అన్యాయం అని పత్తితులు పలికి ఆ జనాలకే పదవులు వస్తే మనకంటే ఎక్కువ దోసుకుంటారే. ఓ పక్క జనాభా పెరిగి ఫ్యూచర్లో తిండి నీళ్లు దొరకవని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఒకరినొకరు ఇలా పెంచుకుంటూ కాలం గడుపుతున్న మన త్యాగ గుణాన్ని ఈ జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారే? అన్నా 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 నన్ను దీవించన్నా, నన్ను దీవించు అన్నా. ఇదంతా మీ దయ అన్నా. వదిన ఆశీర్వాదం కూడా తీసుకో. అట్లనే అన్నా. వదినమ్మా, నువ్వు కూడా దీవించు వదినమ్మా. అరే కట్మల్, నీకైనా నాకైనా ఓ రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది ఆ రాజలింగం కోటలింగం. అవ్వన్నా, వాళ్ళిద్దరూ సల్లంగా ఉండాలని ఆ దేవునికి దండం పెట్టుకో. గట్టనే ఉన్నా. నువ్వు రాయే, వ్యాపారానికి టైం వచ్చి భూములు కొలత కొలిచి రాళ్ళు పాతిపోయినరయ్యా. నష్టపరిహారం తీసుకొని భూములు అప్పగించాలని నోటీసు కూడా జారీ చేసిండ్రు. అడ్డీకి పౌషేరిచ్చే పైసలతో మేమెట్లా బతకాలయ్యా? భూములు సేకరించడం అనేది 1894 భూసేకరణ చట్టం కిందకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండా భూముల్ని సేకరించకూడదు. నోటీసులు ఇచ్చిన తర్వాత మీకేమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్కి విన్నవించుకోవచ్చు. ఆ అభ్యంతరాలని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏ భూముల్ని సేకరిస్తున్నారో దానికి ఎంతెంత నష్టపరిహారం కావాలో తెలియజేయమని కలెక్టర్ గారు మళ్ళీ మీకు నోటీసులు జారీ చేస్తారు. దానికి మీరిచ్చిన సమాధానం చూశాక భూమి కొలతల్ని బట్టి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారు. ఈ నోటీస్ ఇచ్చిన 2 సంవత్సరాల లోపు ఇదంతా జరగాలి. ఇప్పుడు కూడా మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, మీరంతా వెళ్ళి సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఇచ్చే నష్టపరిహారం తక్కువగా ఉంటే ఏం చేయాలయ్యా? కలెక్టర్ గారు ప్రభుత్వ రేటును బట్టి ధర ప్రకటిస్తారు. అది ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతులతో సంప్రదించి అందరికీ ఆమోదమైన నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది రైతుల్ని, అంటే కట్మల్ లాంటి వాళ్ళని ఓబర్చుకుని వాళ్ళకి వేరే ప్రయోజనాల ఆశ చూపించి వాళ్లతో ఓ ధరకి ఒప్పుకోలు పత్రం రాయించుకుంటారు. ఇలాంటి రైతులు న్యాయం అడిగితే వాళ్ళని చూపించి మిమ్మల్ని కూడా బలవంతంగా ఒప్పుకోమని చెబుతారు. అలా ఒప్పుకోకుండా మీరంతా ఐక్యంగా ఉండి భిక్షపతి లాంటి అవినీతి రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవాలి. కానీ ఆ భిక్షపతిని ఎదుర్కోవడం ఎట్లాగయ్యా? పారిశ్రామికంగా దేశం ఎంతో ప్రగతిని సాధించినా ఇప్పటికీ రైతే దేశానికి వెన్నెముక. అలాంటి రైతు ఎన్నికల్లో ఓటు వేయడానికి పనికొచ్చే ఓటరుగా మిగిలిపోయాడు. వ్యవసాయానికి శాశ్వత సదుపాయాలు కల్పించకుండా ఎన్నికల ముందు ఈ నాయకులు రుణాల మాఫీ, కరెంటు బిల్లుల మాఫీ అంటూ మాయమాటలు చెప్తున్నారు. అలా మాఫీ చేస్తామని అనడమే పెద్ద అవినీతి.
ఆ అవినీతి మురికిలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. అదే మన దురదృష్టం. రాబోయే ఉప ఎన్నికల్లో భిక్షపతిని ఓడిద్దాం. వాడి ఓటమి మాత్రమే మన ఊరిని, మన భూముల్ని కాపాడుతుంది. ఒకవేళ మళ్ళీ వాడే గెలిస్తే మాత్రం టిచ్పల్లి చరిత్రలో కలిసిపోతుంది. చైనా పీస్ రోల్ మోడల్ పాతి పెట్టిన వికెట్లు పిక్ అయ్యి 2 నిమిషాల లేకపోతే మిమ్మల్ని మాత్రం పెడతా కొడుక. మ్యాచ్ అయ్యేదాకా వికెట్లు పీకేది లేదు. ఎవంతరం మ్యాచ్ 5 నిమిషాల గ్రౌండ్ ఖాళీ చేయకపోతే కాదురా, ఏం రావు పొద్దుగాలనే మీ నాయన కొత్త మొలతాడు కొనిచ్చినట్టున్నాడు. మొగం లెక్క మాట్లాడుతున్నావు. తప్పు మందే, టైం అయిపోయింది, గ్రౌండ్ ఖాళీ చేద్దాం పా. పిచ్చి మీద ఓట్ల మీద ఏం చేస్తున్నారా? ఏదైనా పని చేసుకోకుండా. దిశని ప్రేమించుకున్నారు కదా, అందుకే ప్రేమించుకుంటున్నాం. ఈ ఊరికి ఉపయోగపడే పని ఏదైనా చేయండి రా. అలాగే మాస్టర్. అతి వినయం ఆపండి. ఓకే సార్. మామ పేరు శ్వేత, మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ చుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ 2-3 నెలలు ఉంటుంది. ఉండేది మీ మామింటి పక్కనే, చూసుకో. అజ్జా ఏమైంది మామా? అమెరికా హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాన్లంటే పట్నం పూరిలకు పిచ్చి క్రేజు. హాయ్ హాయ్, ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్? అంటే వచ్చింది ఎడ్డిది. అక్క, నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్. బావా, శ్వేతక్క అమెరికా నుంచి వచ్చింది. ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క, నీకు తెలుసా మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓ రియల్లీ? ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్స్. బావా బావా, నువ్వు కింద పడి గాడిదలాగా కాళ్ళు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అయి అక్క చూస్తుందంట. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎప్పుడైనా టైం లేదు, విల్ డూ దిస్ సమ్ అదర్ టైం, ఓకే? మేళం మోగే పిల్లాడు గళ్ళాడే మేళం
మోగే మేళం మోగే పిల్లాడు వెళ్ళాడే మేళం మోగే. అరే ఏమున్నది మామ పోరి, పాస్పోర్ట్ పోగొట్టుకునే ఇంద్రకన్య లెక్కన చూడంగానే నరాలు జిల్ 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 అనే ఫిగర్ అంటే అట్లుండాలి. మనూర్లు ఉంటారు కాట్ల ముద్దులా తూని. మామా గప్పుడు ఎప్పుడో చూసిన పోనీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటాం అంటే ఏంది కథ? మనిషికి తగ్గట్టు పేరు, పేరుకు తగ్గ రూపం. హా శ్వేత, పెట్టావు నా గుండె మీద వాత. బిల్లా కవిత్వం కూడా వచ్చేస్తుంది మావా. అంటే దాల్ మే కుచ్ బాల్ హే. అవునరా, ఇన్ని రోజులు జీవితం అంటే బీరు బిర్యానీలే అనుకున్నా. ప్రేమ కూడా ఉంటుందని తెలిసింది పోనీ చూసినాక. మరి వాణి హే బోని అయిందని ఇది అంతే. ఏమే రజని, ఎలా ఉన్నా? ఈ అమ్మాయేనా? హలో అండి. అంత దూరం నుంచి వచ్చి సంగీతం నేర్చుకుంటానంటే మాకు సంతోషమే కదమ్మా. దీని చూడు, దీనికి చదువు మీద కంటే పెళ్లి మీదే జాసా. ఏమే ఈసారైనా 10th పాస్ అవుతావా లేకుంటే అక్కడే కూర్చుంటావా? 10 పాస్ కాకపోయినా పెళ్ళైతే తప్పదు కదా పిన్ని. ఇది వరుస. బాబాయ్, ఎంఆర్ఓ గారి తాలూకు. హలో అండి. చాలా సంతోషం అమ్మా. కాస్త ఈ ఉత్తరాన్ని చూడమ్మా. తప్పులేమన్నా ఉన్నాయేమో, సమయానికి కళ్ళద్దాలు కనిపించట్లేదు. ఏం చదువుతున్నావమ్మా? మెడిసిన్ అండి. నెఫ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావమ్మా? 2 నెలలు. నీకు వీలైనప్పుడు ప్రజలకి ఉచితంగా వైద్య సహాయం చేయగలవా? తప్పకుండా. ఏమండి, ఈ అమ్మాయి పేరు శ్వేత. నమస్తే. నమస్తే. ఈ 2 నెలలు సంగీతం నేర్చుకుంటుందంట. మంచిదమ్మా, రేపు మంచి రోజు, ఓకే. రేపటి నుంచి వచ్చేయమ్మా. ఓకే సరే అండి. లోపలికి వెళ్దాం రామ్మా. వెళ్ళండి. అమ్మ నేను క్లాస్ పోయి వస్తా. మా అబ్బాయి సంపత్. హాయ్ ఐమ్ శ్వేత. హాయ్ ఐఎమ్ సంపత్. అమ్మ నేను బయలుదేరుతా. అలాగే. టేక్ కేర్. మామా నేను ఆయన మేనేజ్ చేస్తా కదా. సంపత్తి గడుపుతున్నా. అరే రే 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 ఆగ్రా వదలరా. అరే నువ్వు ఏంట్రా ఎప్పుడో కొట్టిన దానికి మరి ఇప్పుడు చిన్నపిల్లల చెప్పొచ్చావులేరా. నీకేం తెలుసు వాడు ఎక్కడెక్కడ ఏమేం పెట్టాడో. సారీ మావా, ఏదో ఎమోషన్ లాగా అట్లా అరే జరిగింది. నువ్వు కూడా పసి పిల్లోడని కూడా చూడకుండా ఏంట్రా చదివంట్రా. అయినా పొద్దు పొద్దున్న మా ఇంటి ముందు కాపు కాసారేంట్రా. ఇలాంటి చదువుకున్న వాడిని కొట్టినందుకు మాకు బాయ్ సంపత్. బాయ్ శ్వేత. శ్వేత ఈజ్ మై ఫ్రెండ్ బిల్లా. హాయ్. హలో స్కోప్ బిల్లా. స్కోప్ బిల్లనా? యా. పేరు వెరైటీగా ఉంది. మేళం మోగే పిల్లాడు వెళ్ళాడే. లేవరేదేమ్రా పిల్లే లే. అరే లేవురా, లేయమంటే. పొద్దు పొద్దున ఏంది నీ లొల్లి? అరే లొల్లి కాదురా భయ్, జర చెప్పే జాగ్రత్తగా ఇనుకో. వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు. రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి. ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కంగు తినాలి. అవన్నీ నేను చూసుకుంటలేను ఆయన. బాబు ఎంత ప్రయోజకుడయ్యండు. వెళ్ళొస్తానండి. చల్ల 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 చల్ల. ఏంది పొద్దు పొద్దున దుకాణం సురు చేసినావా? అరే కార్యకర్తల తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి. ఇందులో తప్పేముందిరా భయ్. మరీ ఎక్కువ సుఖాలు పంచుకో. నైనా నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటా కదా. అది జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ వస్తానంట్రా. ఈసారి ఏర్పాట్లన్నీ అరాచకంగా ఉండాలి. దానికంటే ముందు అత్త సంగతి చూడు. ఆ బిల్లగాడు దాన్ని తెగ ట్రై చేస్తున్నట్ట. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. బావా హాయ్. టైంకి దొరికింది. అరే రంగా కళ్ళు దొబ్బయా? డిస్కో రంగా. పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్. లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా నువ్వు రావే. ఆగవే వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావా అలా చేసావు? రోజు పరీక్షల్లో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూచించుడు కాదు, ఏకంగా దాన్ని ఆన్సర్ షీటే వేస్తుంది. అవునా? చెప్పు చెప్పు ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా? తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని ఆ పూరీలు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. రెడీ 1 2 3 4 బావల సయ్యా
పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మీరంతా ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి ఏటా తన కరాల నృత్యంతో మిమ్మల్ని బీభత్సం సృష్టించే తీసుకోరంగా మీ ముందుకు రాబోతున్నాడు. ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ బట్టతలుంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మ చెప్పేది. బట్టతల కాదురా పట్టుదల. ఓ యా యా యా. ఎనీవే కంగ్రాట్స్, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. బై. రే కట్మల్ అన్న గాఢ మన మందుల ఫ్యాక్టరీ, ఆ, దానికి జరంత దూరంలో ఒక 5 స్టార్ హోటల్, ఓకే. దానికి ఇసుంటొస్తే ఒక ఎయిర్పోర్ట్. అను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది? అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలనా ఏంది? డబ్బు కాదు, న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలు అయితే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు, సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు? తప్పు భిక్షపతి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ఈ ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది నుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా, దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా వేయిస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపరా ఈ మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం. దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. చేయి కొట్టవలసింది నా కదా, పైసలు పంచింది నేనేగా. ఆ పైసలు ఇచ్చింది నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. కొట్టర్లే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నాను అనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొడుకుతాడు చూడాలంటే నిన్నే చూస్తున్నా. ఒరేయ్ అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్టర్ నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వేయించినా కదా. వేయించినావా? యాడా? గమ్ములా సరే అడ్జస్ట్ అవుతాను. బస్ బస్ మస్తు ఖుషినదిరా భయ్. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్ల మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువ రక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది, లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలో గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ భిక్షపతి గానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్ర భయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్నిక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గాని తాత సావాసగాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు.
దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినరు. గట్లా అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? మళ్ళీ మీ అయ్యాల కథ ఏంద్రా పోయి, ఏందో చెప్పు. చెప్తే సిగ్గిపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ వండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి వెళ్ళారు. మా నాయన కక్కుతు పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త బెడిచికొట్టు. ఎక్కడ చూసినా నీలకరు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకపట్టుకుని పోయే పలుసాట్లో కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారెంట పోతూ మా నాయన చూసి లోటాని కాలుతో తనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతుంటే ఇప్పుడు చెప్పండి ప్రెసిడెంట్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగిందంతా బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకున్నామని కాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్లో ఫీల్ గిట్లా లేదా? రంగా, నేను వస్తుంటే దారిలో కార్ టైర్ పంక్చర్ అయింది. ఏం చిక్రామా? పర్లేదు, నేను అర్జెంట్గా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికా అయ్యా, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్ పోయి ఆ గుడ్డని పెట్టుకరా పోరి. రైట్, సరే బాబా. అలాగే ఎగ్జామ్ ఉందిరా రేపు, నాకు ఎగ్జామ్ ఉందిరా. నన్ను వదిలేయండిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే, ఎందుకురా నవ్వుతాను? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే. అమ్మా, వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనులు కోరుకోకు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ డబ్బులకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి. మా ఎగ్గు తెలుస్తున్నాను, హార్మోని పెట్టలేసి నలిపేస్తాడు. ప్లీజ్ రా. నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానమా? ప్రేమించిందేవాడు నేనే, మరి నీ పానమే. నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక. ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకారుగాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్. ఇలా బెదిరిస్తున్నాను, రాయని పోండ్రా. ఇక లేత్త దీనికి రైతు. ఇప్పుడు చెప్పురా నేను వెళ్ళేందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడా లేని పైదామాల. బాగుంది. రాయ్, నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదగే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కల హైవేలో లారీ నెంబర్ పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే
రేపు సంగీతం క్లాస్ కి చిలకపచ్చ రంగు చుడిదార్ వేసుకుంటా ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా యానిమల్. ఒరేయ్ మందు పోసినోడు సొడ పోసినట్టు అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లేటరు నువ్వే తీసుకుపోయి అత్తమ్మకి. నేనా ఈ విషయం మా అమ్మ చూసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది మ్యూజిక్ ఒకటే కాదు, బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకేనా? అలాగే అక్క, బాయ్. శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత, ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత. నీ మీదట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అంతా చేపల రామ్ గాని వల్లే. వాడు అలా అనేసరికి తట్టుకోలేక. ప్లీజ్ శ్వేత, ఈసారి నుండి అలాంటి తప్పు జరగదు. శ్వేత నువ్వెలా చెప్తా అలా. సరేలే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. నువ్వు టౌన్కి వెళ్ళడం కుదరదుగా, విలేజెస్కి వెళ్ళు. ఓకే? అట్నే శ్వేత. కానీ నువ్వు ఒక్కడివే కాదు, రంగతో కలిసి వెళ్ళు. ఓకే? వెళ్ళవా? ఓకే, నీ ఇష్టం. లే శ్వేత, పోతా. రేపటి నుండి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్. ఏం పంతులు, కూరగాయలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా, దావత్ చేసుకుందాం. అంతేగాని నీకెందుకే ఈ ప్రచారాలు, ఎలక్షన్లు? ఏమైనా అందామంటేనేమో ముసలుడి అయిపోతావా? ఈ ఊరు నాది, ఈ నియోజకవర్గం మా అన్నది. ఎవడైనా అడ్డొస్తే అయ్యో ఎన్ని దెబ్బలు చూడు. అయ్యో అయ్యో పోరని ఎట్లా కొట్టిరో చూసినా అని బొంద పెట్టాను బోర్లే అని మీద మన్ను వాడ వెనక కొట్టిరు, ముందర కొట్టిరు, ఎక్కడ పడితే అక్కడ కొట్టిరు. కనిపించే దెబ్బలు ఎన్నుంటాయి, కనబడని దెబ్బలు ఎన్నుంటాయి తెలుసా? ఉందా బామ్మ? మొహన్ శ్వేత, నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. ఓకే? బట్ మీరు టౌన్లో ప్రచారం చేయడం కుదరదు, సో విలేజెస్కి వెళ్ళండి. ఓకే? బట్ బిల్లాతో కలిసి చేయాలి. వెళ్ళవా? సరే అయితే నీ ఇష్టం. సెకండ్ ఫ్రెండ్స్. ఎవరు లేరంట్రా, ఊరంతా ఖాళీగా ఉంది. పా ఎదురా ఈ ఊరు. ఏమ్రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు. మొత్తం అన్ని బంద్ చేస్తున్నాయి. బతికిరా చచ్చిరా. అరే ఒక్కడు కూడా కనిపిస్తలేదు మామ. ఎడుకేరిల్లు నాకు మాత్రం ఏం తెలుసు. అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా. ఏం ఊర్రా బాబు? ఎడవైర్రా? యాడిపోయినరు? ముసలి పట్టుకోర్రా. ఏముడుతుండ్రా వాడు? ముందుకు కలిపి వెళ్ళిపోతాయి. తొక్కుతా ముసల్లా కొడక. గట్టిగా ఎండ కొడతా చచ్చిపోతావు. అరే అంత తొందరగా పోయే ప్రాణం కాదురైతే. నీ ఎక్కడ ఈ మాదిగంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కూలగొట్టుడు ఎవరి తరం కాదు. ఊకో ఊకో పెద్ద ఊకో.
మేము మీ ఊరు కూల కొట్టడానికి రాలేదు. ఓట్ల ప్రచారానికి వచ్చి దూపైతే నీళ్లు తాగుదామని ఆగినాం. కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు తాళాలేస్తున్నాయి. యాడికి పోయినరు అందరూ? నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా? కాదే. కాదు, ఈ ఊరెందుకు కూలగొడతారు? ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కూలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు. ఉద్యోగాలు పైసల సంగతి ఆ దేవునికి ఎరిక. జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు. మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వాని పైసల మీద మన్ను పోయా. బిడ్డకి తల్లిని తల్లికి బిడ్డను ఎడబాపిర్రు. వాళ్ళేమో మమ్మల్ని బతికించుకోవడానికి ఎన్నో దిక్కుమాలను సవ చత్తుండ్రు. నేనెక్కడ పోతా? పుట్టిందేడా, పెరిగిందేడా, నా బతుకంతా గడిపిందేడా. రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గద్గాడ మా నాయన ఎదురు తిరిగి పానాలిచ్చిండో. ఇక్కడున్న ప్రతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టరిక ఉంది. ఈ ఎంకడు కూడా ఇడిచెళ్ళిపోతే అటు గుండెలు అవసిపోవు. కానీ తాత, అందరు వెళ్ళిపోయి నువ్వొక్కనివేం చేస్తావు? ఈ అందాకు పోతావు బిడ్డ ఈ మట్టిని వదిలిపెట్టి. ఆడికి మాత్రం వచ్చి ఎల్లగొట్టరా ఇల్లు. అట్ట ఎంత దూరం పోతావు, ఎందాకని పోతావు. పోతుండు తరుగుతున్నప్పుడు కొడుకులు. మట్టి లేకపోతే మనిషే కాదయ్యా. మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతాది. కానీ నువ్వు ఒక్కనివే ఏం కొట్లాడతావు? కొట్లాడతా, నా పానాలున్నంత వరకు కొట్లాడతా. నా నరాలు తెగే వరకు, నా రక్తం ఆవిరయ్యే వరకు కొట్లాడతా. ఈ ఎంకడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతా. సప్పుడైతాంది, ఎవరు అవుతుండ్రో ఆ బిచ్చపతిగాడు మనసు అయి ఉంటారో. నేను పోతున్నా. ఈ ఎంకడు వస్తుండ్రా రే. ఇదిగో బిడ్డ, ఇట్లా ఆస్తున్నా ఆస్తున్నా. ఇదిగో బిడ్డ, ఆ కనపడే గుట్ట మీద నా మనవడు ఉంటాడు. ఈ సర్దిగా తెచ్చిపో బిడ్డ. రేయ్ రేయ్, ఎవరినైనా సరే కాల్సి పెడితే కొడకల్లారా. ఓ చిన్న ఇట్రా. మీ తాత సర్ది కుక్కు నీళ్ళమ్మ, కుక్కు నీళ్ళమ్మ, చుక్క నీళ్ళు పోయమ్మ. కాలు ఎవడ్రా చెరువులో దిగేది? ఎవడ్రా ఈ చెరువు చుట్టూ కంచేసింది? ఏం రో, మందంతా కలిసి ఊర్ల మీద పడ్డారు. ఏంది కథ? కనపడతాం లేదు బే. ఇది భిక్షపతి గారి చెరువు అని. అదంటే ఉల్లప్పకిచ్చిందని నిన్ను నీళ్ళిచ్చిన. ఏమే, నా మీద అంత ఆశ ఉంటే అన్నీ అడగొచ్చు కదే. మొత్తం తగలబెట్టేటోడిని. ఎవరిని తగలబెడతావరా? దేశం అంటే ఏంటో కాదు, మనమే. నువ్వు, నేను, అదిగో ఆ బిడ్డ, ఆ డొక్కలెచ్చిపోయిన ముసలాయన, చెట్టు పుట్ట, ఇదంతా కలిస్తేనే దేశం. మన బతుకులు మారాలనే కోరిక ఒక నిప్పుల వానలాగా మారితే మనందరి నుదుటరాతలు మారతాయి. ఈ రోజు ఆ నిప్పు నీలో మొదలైంది. పాప ఫైన్. నీ బిడ్డకేం కాలేదమ్మా. అమ్మా, ఈ తెంగరదవలే బాగుపడినప్పుడు మన ఊరెందుకు బాగుపడదురా? పడుద్ది. ఆపాలని ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు మాస్టర్ని ఎత్తుకోవచ్చుగా. మాస్టర్ని కిడ్నాప్ చేస్తే ఎలక్షన్ ఆగిపోదు. కిడ్నాప్ అయిన వ్యక్తి ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయి ఉండాలి.
పోయినసారి ఎలక్షన్ లో ఆ పార్టీకి 13% ఓట్స్ అన్న వచ్చుండాలి. హ. మూతి గుడ్డెందుకు కట్టుకోమన్నారు? కిడ్నాప్ సీన్ బే. రేపు సీన్ అయితే గుడ్డలు ఇప్పుకున్నారా? నో బిస్కు రాబే. నువ్వు అదే మీరేంద్ర ఇక్కడ? అమ్మ నా జంతు నువ్వెప్పుడు సెట్ పెట్టారా? గెటప్ గిటప్ అనకు, ఫీల్ అవుతా. అది నా గర్ల్ ఫ్రెండ్ అయినా దాన్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆ కట్మల్ గాని భిక్షపతి కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతుంది. అందుకే వాని సెటప్ ని కిడ్నాప్ చేస్తున్నాం. సెటప్ గిటప్ అనకు బిల్లా, లాస్ట్ వారి. ఇప్పుడు అని సెటప్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను. ఎందుకని నువ్వు ఒప్పుకునేది? మామ నేను దండం పెడతా, కిడ్నాప్ చేస్తే ఒక్క పని అయిపోతుంది. అగో వస్తుండ్రా, తాకోండి తాకోండి, పోని పోని. అంత చీకటిగా నేను పిలిచే దాకా తప్పియద్దు. అమ్మో ఇది ఇప్పుడు వచ్చింది. అరే డిస్కోగా యాడునో బే. చెమటలు పడుతున్నాయి. అది మీనాక్షి, అది నా మాటేను. అరే రమ్మంటుండే. విను విను అంటే అట్లా కాదు. ఏమైందంటే ఏ గజా ఏమన్నా కానిగా ఏంటిది? అమ్మ నా కట్మల్. చెప్తా. ఏంటిది? వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు? హలో బేబీ, పిల్లరంగా కట్మని ఎత్తుకెళ్తున్నారు. బేబీ గారు ఏమైందిరా? కట్ చేస్తాండు. చెయ్యి మళ్ళీ చెయ్యి. మీరు కాల్ చేసిన కస్టమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మళ్ళా కట్ చేస్తాడన్నా. తీసేదాకా చేయరా? అరే ఒకసారి కట్ చేయకు. అరే ఒకసారి ఎత్తరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే కట్ చేయకరా, కట్ చేయకరా ప్లీజ్ రా. నీ చెప్ప ప్రతి దానికి అలా ఫోన్ పగలగొడుతూ ఉంటే బడ్జెట్ అంతా దానికే అయ్యేట్టుంది. ఆ ఫోన్ ఉంది కదా, దాని ఫోన్ నుంచి చేయి. ఫోన్ ఇది. బాబాయ్ రే ఫోన్ ఇదా. అబ్బో సామ్సంగ్ గ్రాండ్. శ్వేత శ్వేత నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. నీ గొంతు కూడా బేబీ అని గొంతు లెక్కే ఉంది. తూచ్ తూచ్, నేను శ్వేతనే. బిల్లా, ఇప్పుడు మంచిగుంది. నేను కిడ్నాప్ కి గురయ్యాను. అయ్యో డాక్టర్కు చూపించుకున్నావా? ఈ మొద్దు, ఈ బేబీ నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్? ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? మా కట్మల్ గాని మాకు అప్ప చెప్పకపోతే ఈ అమెరికా పోరిని అడ్రస్ లేకుండా చేస్తా. కాదు కాదు, మా కట్మల్ గాని మాకు అప్ప చెప్తే ఈ అమెరికా పోరిని మీకు అప్ప చెప్తాం. Hold on. అన్నా నాకు తెలియక అడుగుతా, గీడి నుంచి 4 అడుగులు వేస్తే నా ఇల్లు వస్తుందన్నా. నేను చదివింది కూడా గీసుకోలేదన్నా. నాకు తెలియని ముచ్చటేమున్నదన్నా. కండ్లకు గంతల గట్టి తీసుకొచ్చిండ్రు. ఇదేం లాజిక్ రా బాయ్? ఆగు, వాళ్ళిద్దరు సెంటర్లో నువ్వు కూర్చున్నావు కదా, నేను ఈ తాడు పట్టుకోపోతే ఎడుగా నురుకుతావా? నో లాజిక్, ఓన్లీ ఫన్ మ్యాజిక్. మూసుకొని ముందడు చూడు బిల్లా. మీ కట్మల్ గాని తీసుకొని మా శ్వేతను వదిలేయ్. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానమ్మా. హలో, కెన్ ఐ స్పీక్ టు ఎలక్షన్ ఆఫీసర్?
జింగినక జింగినక ఒక నిమిషం ఆగడు. మీనాక్షి గిట్ట ఏమైనా చూసినావరా? తెలియదు. మీరు గిట్ట ఏమైనా చూసారా? ఆ జంతుగాడు ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? సామాన్లు నిలబెట్టే. సిక్స్ ప్యాక్ నీ మామ పర్ర బల్లి గుట్లేసుకున్న బిడ్డ చూపేంద్రా. లేరాజా, లెట్స్ ఫైట్. మెల్లగా జంతు. 6 నెలల కమల పిల్లలు పుట్టిస్తానే, నాకు తెలియదు నీకు. అమ్మో గుండుగాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను క్షమించండి సార్. మణి, కాసేపట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ టైం అయిపోతుంది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మాస్టర్ గారితో మాట్లాడించు. ఓకే ఓకే, త్వరగా భద్ర. తప్పకుండా అలాగే చేద్దాం. సార్, ఎలక్షన్ ప్రచారాలు పూర్తవడానికి ఇంకో 10 నిమిషాలు టైమే ఉంది. ఒకసారి ప్రజలతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? తప్పదు సార్. ఇప్పుడు అందరూ మీడియా ముందుకు రావాలి. ప్రజలతో మీ ఆలోచనల్ని పంచుకోండి. సార్, నేను ఎలక్షన్లో నిలబడింది భిక్షపతిపై గెలిచి నేను తనకన్నా గొప్ప అని నిరూపించుకోవడానికి కాదు. ఎన్నో త్యాగాల ఫలితమైన ఈ ప్రజాస్వామ్యం అవినీతి రాజకీయాలతో అపహాస్యానికి గురవుతూ ఉంటే దాని విలువను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే నేను ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. వేల సంవత్సరాలుగా బానిస రాజ్యాలపై స్వేచ్ఛను కోరే ప్రతి మనిషి పోరాడితేనే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడింది. తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇందువల్ల సమసమాజం ఏర్పడిందా? లేదు. దీనికి కారకులేమో మనమే, మన పిరికితనమే. చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్లేటో మహాశయుడో ఫ్రెంచ్ విప్లవాలో ఇప్పుడు మనకక్కర్లేదు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఒక్క ఆయుధం చాలు. పచ్చని ఊర్లను కూల్చి ఫ్యాక్టరీలు కట్టి అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనే సాకుతో అడవులను యుద్ధభూములుగా మారుస్తున్నారు. మన దేశంలో 30 కోట్ల మంది ప్రజలు కేవలం 30 రూపాయల వేతనంతో బ్రతుకుతున్నారు. 40% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ తప్పెవరిది? సిస్టమ్దా, మనదా? ముమ్మాటికి మనదే. ఈ వ్యవస్థ మార్పు చెందనంత వరకు భిక్షపతి లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. ఈ నా పోరాటం వ్యవస్థలో మార్పు కోసమే తప్ప వ్యక్తులపై గెలుపు కోసం కాదు. నేను స్వేచ్ఛను ప్రేమిస్తాను, సాటి మనిషిని గౌరవిస్తాను. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. మనకు కావలసిన సమాజాన్ని సృష్టించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సిందల్లా ఆ శక్తిని గుర్తించడమే. ఆ శక్తే మన ఓటు. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని. జై హింద్. ఎక్కడికి వెళ్తున్నావే? ఓటేయడానికి. ఎవరికేస్తున్నా? ఇంకెవరికి? మన మాస్టర్ గారికే.
ఈ ఓట్లు రా ప్లీజ్ ఒక్కొక్కరు ఒక్కటే వేయాలి ఎట్లేస్తావు ఓ అరే పోరాబాయ్ ₹1,00,000 మిత్తి వచ్చిన ఇంత సంతోషం అనిపించలే. మొదటిసారి ఓటేస్తే మస్తు ఖుషి అవుతాం. ఈ రోజు వెలువడిన ఎలక్షన్ ఫలితాల్లో అద్భుతం చోటు చేసుకుంది. ఎప్పుడూ 30% ఓట్లు కూడా పోలు కావడానికి కష్టమయ్యే డిచ్పల్లి నియోజకవర్గంలో ఈసారి 95% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎలక్షన్లో స్వంత అభ్యర్థిగా నిలబడుతూ కనీసం ఒక్కసారి డిపాజిట్ కూడా నిలుపుకోని కృష్ణారావు ఈసారి దేశంలోనే రికార్డు మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థి బేబీపై గెలుపొందారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం చెప్తారా? ఎప్పుడైనా యువతరం కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఒకప్పుడు ఎవరైతే పక్కనుంటే ఒక్క ఓటు కూడా రాదని భయపడ్డానో ఇప్పుడు ఇంతటి విజయానికి వాళ్లే కారకులని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఒరే, ఈ ముసలివాణ్ణి కూడా మీ యువతరంతో కలుపుకోండ్రా. రాజలింగం అచ్చం మన తాతను చూసినట్టుందయా. కంగ్రాట్స్ అయ్యా, మొత్తానికి సాధించారు. శ్వేత రాలేదా? శ్వేత ఈ రోజు ఉదయమే వెళ్ళిపోయిందిగా, మీకు తెలీదా? ఆమెకి రేపటితో సెలవులు పూర్తవుతాయి. అందుకే ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళి రాత్రికి అమెరికా బయలుదేరుతుంది. ఏమైందిరా? ఏమైంది ఎరుగండ్లో? ఏమైందిరా? నాకు తెలుసు శ్వేత క్యాన్సర్ అని. క్యాన్సరా? క్యాన్సరా? క్యాన్సర్ నీకో చెప్పారు బే? చెప్పాలా బావా? ఎన్ని సినిమాలు చూడలేదు బావా. నవ్వుతూ తుళ్ళుతూ జింక పిల్లకి మన ముందు చెంగు చెంగు అంటూ తిరిగిన ఆడపిల్ల పుట్టుకుని చెప్పా పెట్టుకుంటే ఉత్తరం రాసి పెట్టిపోయిందంటే దాని అర్థం ఆ పిల్ల ఎక్కువ రోజులు పట్టుకున్నాను బావా. బావా, శ్వేతక్క మీకు ఇవ్వమని లెటర్ ఇచ్చి వెళ్ళింది. మీ అందరికి ముందు కంగ్రాట్స్, నెక్స్ట్ సారీ. మిమ్మల్ని అందరినీ చూస్తూ వెళ్ళలేను, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈ రోజు మీరు సాధించిన విక్టరీ చాలా పెద్దది, అందుకే ముఖాలు ముడుచుకోకుండా సంతోషంగా ఉండండి. కానీ ఇదే గెలుపని ఇక్కడ తాగొద్దు. మీరు చేయాల్సిన పని ఇంకా ముందుంది. ఈరోజు ఎలాగైతే ఎలక్షన్లో రికార్డు కొట్టారో మిగతా విషయాల్లో కూడా కొడతారు. మిమ్మల్ని అందరిని ఎప్పటికీ మర్చిపోలేను, ముఖ్యంగా స్కోప్ బిల్లా, డిస్కో రంగా. తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇంకో విషయం, ప్రతిసారి సంపత్తి ఉత్తరం చదవాలంటే కష్టం, అందుకే అందరూ కొంచెం చదువుకు ఇక్కడ అదే ఉందిరా.